ఇప్పుడు నువ్వు దయమవుతావా? మరి ఎవరైతారు? ఎందుకు చిన్నమ్మ వాళ్ళు ఎత్తుకుంటు అనా నోరు మూసుకొని ఉండు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వినాయకుడు ముందు కూర్చొని మా కృతిక్ అంత బిజీగా ఏం రాస్తున్నాడని చూస్తున్నారు కదా. వినాయకుడిని చూసుకుంటూ వినాయకుడు బొమ్మ అయితే గీస్తున్నాడు. అది ఎందుకు గీస్తున్నాడో కూడా ఒక రీజన్ అయితే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అంతకన్నా ముందైతే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రాయింగ్ మంచిగా వచ్చింది అనుకో, వాటర్ వేసేటప్పుడు ఇచ్చేస్తా గణేశుడికి. నిమజ్జనం అప్పుడా? ఎందుకంటే వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీకి చూపిస్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మ అంటది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మంచి రూపంలో వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు మన ఇంకా మంచి గణేశుడు వస్తాడు నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండొచ్చు మా కృతిక్ ఈ డ్రాయింగ్ ఎందుకు వేస్తున్నాడని. ఈ సంవత్సరం అయితే మా గణేశుడిని 3 డేస్కి నిమజ్జనం అయితే చేసాము. కానీ ఇప్పటి వరకు మేము పెట్టిన దానిలో 5 డేస్, 9 డేస్, 11 డేస్ అలా పెట్టేవాళ్ళము. కానీ ఫస్ట్ టైం ఈ గణేశుడిని మాత్రం 3 డేస్కి నిమజ్జనం అయితే చేసాము. గణేశుడు మా ఇంట్లో ఉన్నన్ని రోజులైతే మా పిల్లలు ఎక్కువ టైం ఆ గణేశుడు ముందే టైం స్పెండ్ చేశారు. ఈసారి 3 డేసే అనేసరికి చాలా మిస్ అయ్యారు. అందుకోసం ఎప్పుడు టైం దొరికినా ఆ గణేశుడి దగ్గరే కూర్చొని ఉంటున్నారు ఇద్దరు. ఇంకా మా కృతిక్ ఆ గణేశుడిని చూసి నేను డ్రాయింగ్ వేస్తానని అన్నాడు. సరే చెయ్యి, నీ ఇష్టం అని చెప్తే ఇంకా పెన్ అయితే తీసుకొని ఇలా పెన్తో వేశాడు. అది కూడా ఒక 1 అవర్లో ఈ డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేశాడు. మా కృతిక్కి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడ వినాయకుడు బొమ్మలు కనిపించినా మంచిగా కనిపించామనుకోండి ఇంకా అది తీసి వెంటనే వేసేస్తాడనమాట. చాలా ఇష్టము. అలా ఎన్ని డ్రాయింగ్స్ ఉన్నాయో వినాయకుడు అయితే మా ఇంట్లో. గణపతి బప్పా మోరియా. మా చిన్నోడైతే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అసలు ఎవరి మాట వింటలేడు అనమాట. వేస్తూనే ఉన్నాడు డ్యాన్స్ అయితే. రోజు నైట్ అయిందంటే చాలు ఇంకా 2-3 గంటలు ఇలా ఎగురుతూనే ఉన్నాడు. ఇంతకీ ఏ పాటకి డ్యాన్స్ వేస్తున్నాడు తెలుసుకోవాలనుందా? చూడండి అయితే. పాపం కింద పడిపోయినా కూడా లేస్ మరీ ఆడుతున్నాడు. ఆ 2 పాటలకు మాత్రమే ఎక్కువ సార్లు డ్యాన్స్ చేశాడు. ఆ పాటలు బాగా నచ్చినట్టున్నాయి మా చిన్నోడికి. ఇంకా మధ్య మధ్యలో దేవుడికి అభిషేకం, అక్షంతలు, పూలు కూడా వేస్తున్నాడు. కాపీరైట్ ఇష్యూ వస్తుందని మా చిన్నోడు వేస్తున్న డ్యాన్స్ పాట అయితే పెట్టలేదు. వేరే మ్యూజిక్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న వీడియో అయితే వినాయక చవితి రోజు నైట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా చేశాడనమాట. ఒక 2 అవర్స్ అయితే అలా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కనిపించేది అయితే నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు కూడా చాలాసేపు ఆడాడు. చెమటలు వస్తున్నా కూడా ఆగకుండా చేశాడనమాట. నేను బొట్టు పెట్టాను కదా పెద్దగా, మా కృతాంష్కి చాలా నచ్చింది. ఆ బొట్టు పెట్టినందుకు ఏదో పవర్ వచ్చినట్టు చేస్తున్నాడు డ్యాన్స్ అయితే ఆగకుండా. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. ఇక్కడైతే మా కృతిక్ వాళ్ళ తమ్ముడిని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. వాడు చేసే డ్యాన్స్ అసలు వాడికి చాలా నవ్వు వచ్చింది. అందుకోసమని వాడు ఎలా చేస్తున్నాడని నాకైతే చూపిస్తున్నాడు. Hello friends, my name is Krutansh. ఇప్పుడైతే బిగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, క్యూట్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము ట్రక్ చేస్తున్నాం. ట్రక్ అంటే మీకు తెలుసా? తెలియదు. ఫస్ట్ ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్, మీకు ఇట్లా ఉండాలి.
ఎట్లుండాలి? ఇట్లా ఉండాలి ఫస్ట్. ఏం షేప్ అది? అరే క్యాబిట్ చేయాలి. ఏం షేప్ అది? ఏం షేప్ ట్రిక్ పెడుతున్నావు? రెక్టాంగిల్. అన్ని రెక్టాంగిల్సే పెట్టాలా? ఒరే నేను పెట్టుతా ఫ్రెండ్స్. పెట్టు ఫ్రెండ్స్, నీకేం పని ఉంది? గో. ఇంకా ఇట్లా ఎత్తాలి, పైన రావాలి. ఎన్ని పెట్టాలి అట్లా? ఇట్లా స్ట్రైట్ గా రాలి. వచ్చిందా స్ట్రైట్ గా? ఇప్పుడు దీనికి వీల్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ఏంటి అవి? వీల్స్. కానీ ఇంకా అవ్వలే, కొంచెం పైన పెట్టాలి. వీల్ వేసేట్లుంది ఫ్రెండ్. సర్కిల్. అక్సేపు ఆలోచిస్తావు ఎందుకు ఫ్రెండ్? ఎక్కడ? కార్నర్ ప్లేస్ ఇక్కడ ఉన్న కదా. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఎత్తాలి. పెట్టు. దీనిపైన ఇట్లా ఎత్తాలి. నేను క్యాసిల్ ట్రక్ చేస్తున్నా ఫ్రెండ్స్. అట్లే అంటే క్యాసిల్ ట్రక్ అంటే అది వెరీ బాగుంటుంది. వెరీ బాగుంటుందా? కానీ ఇక్కడ టైర్స్ ఉంటాయి. ఇంకా ఎట్లా ఉన్నావు ఫ్రెండ్స్? సూపర్ ఉంది. లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేయండి. నువ్వు ఫస్ట్ అవ్వగొట్టు, నచ్చిన తర్వాత అప్పుడు కొడతారు. కానీ మా కృతిక్ని మించిపోతున్నాడు మా చిన్నోడైతే క్రియేటివిటీలో. అసలు ఇలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నా మట్టి బుర్రకి ఎందుకు ఇలాంటివి తట్టలేవు అనిపిస్తాయి. అలా క్రియేట్ చేస్తూ ఉంటాడు కొత్తగా. 2 minutesలో ట్రక్ రెడీ అవుతుంది. నీకు ఎట్లా వస్తాయి నాన్న ఇట్లాంటి ఐడియాలు? క్యాసిల్ అంటే ఏంటి? మనం దీనిపైన ఎక్కుతాం, అప్పుడు దయ్యం ఉంటాం. దయ్యం ఉంటుందా? దయ్యం అనిపిస్తాం మనకు. దయ్యం కనిపిస్తుందా? దయ్యము మనం అవుతాం. మనం అవుతామా? ఇప్పుడు నువ్వు దయ్యం అవుతావా? మరి ఎవరైతారు? ఎందుకు చిన్నమ్మ ఎత్తికొట్టు? అయ్యో పోయిందా? కరెక్ట్గా చూసి పెట్టినానా? అది కింద పోయిందా ఫ్రెండ్? పోనీలే, మళ్ళీ చేయి ఫ్రెండ్. నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా చిన్నమ్మ? నువ్వు క్యూట్గా నెత్తి కొట్టుకుంటున్నావు. రేపు గణేష వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు? ఇక్కడ ఉండాలి. నువ్వు ఏడవద్దు అసలు. లాస్ట్ టైం చేసినట్టు అస్సలు చేయొద్దు చిన్ని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు మంచిగా. నువ్వు హ్యాపీగా పంపిస్తే హ్యాపీగా వెళ్ళి మళ్ళీ వస్తాడు. ఓకేనా? ఓకేనా చిన్ని? మరి ఏం చేస్తావు ఇక్కడ ఉంటే? వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళాలి. గణేష్ చాచా అయిపోయిందా? ఇది ఇప్పట్లో అయ్యేటట్లేదు, తెల్లారేటట్టు ఉంది కదా చిన్న. ఇంకెంతసేపు? 2 minutes. 2 minutes అని అప్పటి నుంచి అంటున్నావు. 5 minutes అయింది. ఇంకా అవ్వలే. నీకు ఎవరు నేర్పించిందా నీది? అనా నోరు మూసుకొని ఉండు. ఎందుకురా పుసుక్కున అంత పెద్ద మాటను? అట్లా అనొచ్చా నాన్నని? చిన్ని సారీ చెప్పు. సారీ చెప్పు ఫస్ట్ నాన్నకి. నాకు కూడా సారీ చెప్పు ఫస్ట్. సారీ చెప్తావా? వీడియో తీయాలి ఇంకైతే.
2 minutesలో అయిపోతుందని చెప్పి ఒక 15 minutes అయితే నాతో వీడియో తీయించాడు. అయినా కూడా ఇంకా అవ్వలేదు. పాపం మా కృతిక్ చూడండి, ఆయన పనులు ఆయన బిజీగా, ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు ఆయన మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. By the brain, by the pain receptors of the sensory nerve of your hand is అయితే చూడండి క్యాసిలా కనిపిస్తున్నారు ఫ్రెండ్. రెడీ అయిపోయిందా? ఓకే, సూపర్ చేసినా నాని, వెరీ గుడ్ తల్లి. నచ్చినారా? కామెంట్ చేయకపోతే తొందరగా లైక్ చేసి కామెంట్ చేయండి. Please subscribe to KK Vlogs. Bye bye. Have a nice day. చదువుకోవడం అవ్వగానే రోజు ఇలా దేవుడి ముందు కొద్దిసేపు ధ్యానం అయితే చేసేవాడు. ఇక్కడ డ్రాయింగ్ చూసారా, ఫైనల్కి అయితే వచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గణేశుడా, నీ డ్రాయింగ్ అయిపోయింది మొత్తానికి. బాగుంది అంటాడంటమ్మా. సూపర్ ఉంది అన్నాడంట. ఇప్పుడు ఇది డ్రాయింగ్ బాగుందా, నీకు నచ్చిందా కృతి? మరి రేపు ఇస్తావా? నిజమా? ఎట్లా ఇస్తావు? ఆ చెయ్యి ఇట్లా అట్టుకున్నాడు కదా స్వీట్, డబల్ టేప్ పెట్టి ఇట్లా ఫోల్డ్ చేస్తాడు. ఓకే, అప్పుడు ఇట్లా పెడతా. ఉంచుకోవాలి లేరా? జాజకి మా కృతిక్కి చిన్నప్పటి నుంచి దేవుణ్ణి జాజా జాజా అని పిలిచి అలవాటు అయిపోయి ఇప్పటికి కూడా జాజా అనే పిలుస్తున్నాడు. కృతిక అన్ననా? కృతిక లడ్డు అట్టుకున్నారా? లడ్డు కూడా పట్టుకున్నారు. బాగుందా? సూపర్ ఉందా? మరి నువ్వేం చేసినావు గణేష్ చేసే కోసం? ట్రక్ చేసి రేపు గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి ట్రక్ రెడీ చేసిండు మా చింతలి కదా. అవ్వలే? రేపు స్కూల్కి డుమ్మా కొట్టి ట్రక్ రెడీ చేస్తాడు గణేష నీకోసము. ట్రక్కా జేసీబీయా? ఏం చేస్తానా? ఏం చేస్తావు? అన్నీ చేస్తాం. ఓకే, మా గణేషుణ్ణి ఖాళీ చేతులతో పంపించకుండా ఈసారి అయితే మా కృతిక్ స్పెషల్ డ్రాయింగ్తో మేమైతే నిమజ్జనానికి అయితే పంపించబోతున్నాము. ఈ డ్రాయింగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. గుడ్ నైట్ చెప్తామా? గుడ్ నైట్ జాజా. గుడ్ నైట్ జాజా. బాయ్ బాయ్. రేపు చూస్తాం ఇంకా. ఎక్కడికి వెళ్ళకు. The next day. నిద్ర సరిపోయిందమ్మా? జాజుకి నిద్ర పడుకున్నాడు. అడుగు. పడుకున్నారా జాజా?